ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. మాజీ ఎంపీ మార్గాన్ని తీరు తేడాగా ఉందా? ఎవరిని పట్టించుకోకుండా సర్వం నేనే అంటున్నారా? ఎంపీ సెల్ఫ్ ప్రమోషన్ ని లోకల్ లీడర్స్ తట్టుకోలేకపోతున్నారా? జిల్లా పార్టీలో మార్గాన్ని సింగిల్ గా మిగిలిపోతున్నారా? జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుతో గ్యాప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకు? జక్కంపూడి రాజా చెల్లిపోయిన కలిసి కార్యక్రమాలు చేస్తున్నా మార్గాన్ని ఇన్ఛార్జ్ అయితే మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్ దూరంగా ఉంటున్నారు ఎందుకు? సో మాజీ ఎంపీ హెడ్ వెయిట్ ని తట్టుకోలేకపోతున్న లోకల్ లీడర్స్ మార్గానికి గ్రౌండ్ లెవెల్ రాజకీయం తెలియదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఎంపీగానే ఫీల్ అవుతున్నారన్న సటైర్స్ కూడా వినిపిస్తున్నాయి గ్రౌండ్ లో. సో మార్గాన్ని భరత్ సెల్ఫ్ గోల్ ఎక్కువ వేసుకుంటున్నారన్న అవమానాలు కూడా ఆయన భరిస్తున్నారు. సో డబ్బా కొట్టే వాళ్ళు చుట్టూ ఉంటే చాలనుకుంటున్నారట. సో మాజీ ఎంపీ యాటిట్యూడ్ ఇంకా తగ్గడం లేదన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. మిగతా నేతలంతా కలిసి భరత్ ని సింగిల్ చేసేశారు. సో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన తీరు కాస్త తేడాగా ఉందని చెప్పుకుంటున్నారు పార్టీలో. సో పార్టీలోను రాజకీయాల్లోనూ మొదటి నుంచి ఉన్న వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేసి సర్వం నేనే అన్నట్లు సొంత రాజకీయాలు చేస్తున్నారట. సో జక్కంపూడి ఫ్యామిలీ మొదటి నుంచి రాజమండ్రి కేంద్రంగా పాలిటిక్స్ చేస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. సో జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. మరి ఆయన కుమారుడు రాజా గతంలో రాజానగరం ఎమ్మెల్యేగా ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్నారు. సో మార్గాని రాజా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరికి అసలు పడదని పార్టీ వర్గాలు డైరెక్ట్గా చెప్పుకునే మాట. సో ఇద్దరు కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరు వాళ్ళిద్దరు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య జిల్లాలో మాజీ ఎంపీ వ్యవహారం కాకరకాయ కాస్త కేకరకాయ అయినట్టుగా ఉందన్న మాటలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సో ఆయన సెల్ఫ్ ప్రమోషన్ తట్టుకోలేక ఇదెక్కడ అతిరా బాబు అంటూ పార్టీ కోఆర్డినేటర్స్, పార్టీ ఫ్యాన్స్, ఈ నేతలంతా దూరం పెడుతున్న పరిస్థితి. మరి వైసీపీ తరపున ఏ కార్యక్రమం చేయాలన్నా మార్గాన్ని సింగిల్ గా మిగిలిపోతున్నారు. ఆయనకంటూ ఫ్యాన్ బేస్ ఉన్నా సరే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. సో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెల్లుబోయిన వేణు ఉన్నారు. సో ఆయన రాజమండ్రి రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కూడా. మరి ఈ క్రమంలో వేణుకి భరత్కి కూడా మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇటు జక్కంపూడి రాజా చెల్లిపోయిన ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేస్తున్నా సరే భరత్ ని పూర్తిగా పక్కన పెట్టేశారట, కేవలం ఆయన యాటిట్యూడ్తో. మార్గాన్ని లక్కీగా ఎంపీ అయిపోయి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటూ ఆ ఇద్దరి వర్గం చెబుతోంది. మరి త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు తాడేపల్లి వస్తున్నారు. సో 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు భరత్. దీన్ని బేస్ చేసుకుని రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటే తాము అసలు పోటీ చేయబోమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి కొందరు నేతలు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం సహజమే. అలాంటి వాటిని తట్టుకోగలం, కానీ సొంత పార్టీలోనే మాజీ ఎంపీ హెడ్ వెయిట్ ని మాత్రం అసలు తట్టుకోలేం. దానివల్లే గెలిచే సంగతి తర్వాత కనీసం పోటీ కూడా ఇవ్వలేమని అంటున్నారు చాలా మంది. మార్గాన్ని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండేవారు కాదు. దీంట్లో ఎలాంటి మొహమాటం లేదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు 2019 to 2024 మధ్య వాళ్ళందరూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు మిగతా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన అంటే దూరం దూరం అంటున్నారట. గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు తెలియని వాళ్ళతో మనకి అవసరం లేదని క్లారిటీగా చెప్పేస్తున్నట్టు కూడా సమాచారం. సో ఆయన ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ కలిసి చేద్దామన్నా తెలివిగా ఎస్కేప్ అవుతున్నారట. సో ఎక్స్ఎంపీ సెల్ఫ్ ప్రమోషన్ మీద పెట్టిన శ్రద్ధ రాజకీయాల మీద పెట్టి ఉంటే మ్యాటర్ వేరే విధంగా ఉండేదంటూ సటైర్స్ వేసే వాళ్ళు కూడా వైసీపీలో లేకపోలేరు. సో భరత్ కు మనం ఏం చెప్పినా నచ్చదు, ఆయన వినడంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి. సో ఆయన తాను అతిగా ఊహించుకుంటున్నాడని, ఇంతకంటే పెద్ద లీడర్లను చాలా మందిని చూశామని, కనీసం లౌక్యం తెలియదని నాయకుడితో కలిసి నడవటం ఎలాగంటూ రాజమండ్రి వైసీపీలో పెద్ద చర్చ జరుగుతుంది. సో అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న భరత్ వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తే సమాధానం చెప్పలేకపోతున్నారంటూ సొంత పార్టీలోనే ఒక వర్గం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందట వైసీపీలోనే. అదే సమయంలో భరత్ ఇంకా ఎంపీగానే ఫీల్ అవుతున్నారని, తాను మాజీ అయిపోయి చాలా రోజులైందన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అక్కడ లోకల్ వైసీపీ నాయకుల్లో. సో రాజకీయాల్లో ఏదైనా సహజమే, ఇటు అధికారమైనా లేకపోతే ప్రతిపక్షంగా ఉన్న ఏదైనా సహజమే, గెలిపోవటంలో సహజం. సో ఆ విషయం గ్రహించకుండా రెడీ యాక్షన్ కెమెరా అంటూ సెట్ అవ్వదని కూడా మాట్లాడుతుంది వైసీపీ క్యాడర్. లక్కీగా ఒకసారి ఎంపీ అయ్యారు, ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలి, కానీ అనవసరపు హైప్ క్రియేట్ చేసుకుంటే ఎప్పటికీ మాజీగానే ఉండిపోతారంటూ లోకల్ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. సో కొందరైతే కనీసం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా అమ్మో మార్గాని భర్త అంటున్నారట.
ప్రచారం కోసం ముందు ఏదేదో మాట్లాడేస్తారు, విషయం స్పష్టత వచ్చాక సెల్ఫ్ గోల్ చేసుకుంటారనే వాళ్ళు సైతం లేకపోలేదు. పార్టీ కోసం పని చేయకున్నా పర్లేదు, డబ్బా కొట్టే వాళ్ళు ఉంటే చాలు ఆయనకు అంటూ అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రాజమండ్రి వైసీపీలో. సో పార్టీ పెద్దల బ్లెస్సింగ్స్ తో పాటు క్యాడర్ ని కూడా కలుపుకోవాలి కదా అని కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు మాజీ ఎంపీకి హితబోధ చేస్తున్నా అలా చెప్పే వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు. కానీ అసలు విషయం అర్థం చేసుకోవట్లేదట మార్గాని భరత్. మొత్తానికి మాజీ ఎంపీ యాటిట్యూడ్ మాత్రం తగ్గించుకోవడం లేదన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికీ తాను ఎంపీగా ఫీల్ అవుతూ హడావుడి చేస్తున్నారు. ఇది చూసి ఆయనతో ఉంటే అసలుకే ఎసరొస్తుంది అనుకుని మిగతా నేతలు భరత్ని సింగిల్ చేశారట. సో ఈ పరిస్థితుల్లో ఆయన సీరియస్ పాలిటిక్స్ చేయలేకపోతున్నట్టు కూడా చాలా మంది వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. మరి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీరు మారుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.